మిరియాము మరణంతో 20వ అధ్యాయం ప్రారంభమవుతుంది. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం సీను అరణ్యానికి వచ్చినప్పుడు ప్రజలు కాదేశులో దిగారు. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. అలాగే ఈ అధ్యాయంలో మనం 2వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తున్నప్పుడు ప్రజలు తమకు దాహము కొరకు నీరు కోరుకున్నారు. దేవునిపై సణిగారు. మోషే అహరోనులపై సణిగారు. మేము యెహోవా ఎదుట చనిపోయి ఉంటే బాగుండేది అని చెప్పి జనులు మోషేతో అంటున్నారు. మోషే ఆగ్రహపడ్డాడు. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్పారు, నీవు ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అని. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజానికి వారి పశువులకు త్రాగటానికి ఇవ్వు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. బండతో మాట్లాడమన్నాడు. నిర్గమకాండములో హోరేబు పర్వతం దగ్గర ఇలాంటి సన్నివేశమే వచ్చింది. అప్పుడు ప్రభువు బండను నీ చేతికర్రతో కొట్టమన్నారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మాట్లాడమంటున్నారు. ఈ బండ క్రీస్తు అని కొరింథీ పత్రికలో పౌలు రాశాడు. ఒకే బండలోనిది వారు పానము చేశారు, ఆ బండ క్రీస్తే అంటాడు. అంటే ముంగుర్తు. ఆ బండ క్రీస్తే అంటే ఆ బండ నుండి వచ్చిన జలము ఎలాగో వారి దప్పిక తీర్చిందో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆధ్యాత్మిక దప్పిక తీర్చబడుతుంది, నిత్య జీవము లభిస్తుంది అని దేవుని యొక్క ఉద్దేశం. బండతో మాట్లాడమంటే మోషే అహరోనులు ఆ బండతో మాట్లాడటానికి బదులు బండను కొట్టాడు మోషే. మేము మీ కొరకు ఈ బండ నుండి నీళ్లు రప్పించాలా అని ప్రశ్నించారు. వాళ్ళు బండ నుండి నీరు రప్పించు శక్తి గలవారా? కాదు. దేవునికి వ్యతిరేకంగా వారు ఈ మాటలు మాట్లాడారు. మరియు ఆ విధంగానే చేశాడు మోషే. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. యెహోవా వారికి ప్రత్యక్షమై చెప్పాడు, మీరు నన్ను సన్మానించలేదు కనుక నా జనుల ఎదుట మీరు కూడా వాగ్దాన భూమిలో ప్రవేశింపరు అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు కాదేశు నుండి వారు ఎదోము రాజు వద్దకు దూతను పంపారు. మేము ఐగుప్తులో నుండి వచ్చాము, కనానుకు వెళుతున్నాము, ప్రస్తుతం నీ పొలిమేర చివర కాదేశు పట్టణంలో ఉన్నాము, నీ దేశాన్ని దాటి వెళ్ళిపోతాం, నీకు అసౌకర్యం కలిగించం. మేము నీ సోదరులమే కదా. నీ పొలంలో ద్రాక్ష తోట అయినా బావుల నీళ్లు తాగం, ద్రాక్ష తోట మధ్యలో నుంచి వెళ్ళాం, రాజమార్గాన నడిచిపోతాం. నీ పొలిమేరలు దాటే వరకు కుడి ఎడమలకు తిరగకుండా వెళుతాం కనుక పర్మిషన్ అడిగారు. దానికి ఎదోము రాజు కోపపడి కూడదని చెప్పి ఎదురుగా వచ్చి యుద్ధానికి నిలిచాడు. ఎదోము అంటే యాకోబు అన్న ఏశావుకు మరొక పేరు. ఎదోమియులు అంటే ఏశావు సంతతి. ఏశావు సంతతికి దేవుడిచ్చాడు ఆ భూమిని, అందుకే వారు అక్కడ నివాసం ఉన్నారు. ఆ ప్రదేశం దాటడానికి ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. వాస్తవంగా ఇశ్రాయేలీయులు వారిని జయించి వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు అన్నదమ్ములు కదా. అందుకే వారి మీద మోషే యుద్ధాన్ని డిక్లేర్ చేయకుండా ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినప్పుడు వారు కాదేశు నుండి సాగిపోయి హోరు కొండకు వచ్చారు. ఆ హోరు కొండ దగ్గర అహరోను చనిపోతాడని దేవుడు మోషేకు చెప్పాడు. అలా జరిగింది.
అతని నిమిత్తం 30 దినాలు కుటుంబం అంతా కూడా సంతాపం, దుఃఖం సలిపారు. ఈ విధంగా ఈ అధ్యాయం ఫ్రేమ్ చేయబడింది. ఇందులో ప్రధాన అంశాలు మిరియాము మరణము, బండ నుండి నీరు రప్పించుట, ఎదోము మార్గము గుండా వెళ్ళనీయబడక చేత వారిని దాటిపోవుట, హూరు కొండ దగ్గర అహరోను యొక్క మరణం. ఇది విధానం. ఇక మొదటి వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కదేషులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. మిరియాము ఖచ్చితంగా 130 ఏళ్ల పైనే ఉండుంటుంది వయస్సు. ఎందుకంటే మోషే కంటే ఈజీగా 10 ఇయర్స్ పెద్దదై ఉండాలి. తల్లి తన బిడ్డ అయిన మోషే బాధ్యత మిరియాముకు అప్పగించింది కదా. నిర్గమాకాండంలో ఆ నైలు నదిలో మేదర పెట్టిలో, జమ్ము పెట్టిలో మోషే బాలుడుగా ఉండగా పెట్టి ఆ బిడ్డకి ఏమవుతుందో అని చూస్తూ నిలుచుంది ఆమె. అంతేగాక ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఆ బిడ్డను చూచి ఒక పనికత్తె ఇతడు ఇజ్రాయేలు యొక్క కుమారుడు అని చెప్పినప్పుడు, హెబ్రీయుల బిడ్డ అని చెప్పినప్పుడు ఆమె అతన్ని పెంచుకోవటానికి ఇష్టపడింది. సుందరంగా ఉన్నాడు పిల్లవాడు. అప్పుడు మిరియామే వెళ్ళి తన తల్లి అయినటువంటి యాకెబెదును తీసుకొచ్చి పాలిచ్చి పెంచేటట్లుగా ఆమెను అక్కడ ఉద్యోగానికి కుదిర్చింది కదా. కనుక ఆమెకు 10 ఇయర్స్ వేసినా కూడా 10 ఇయర్స్ అంటే 130 ఇయర్స్ ఏజ్లో ఆమె చనిపోయినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. మిరియాము చాలా చక్కటి పాత్ర ఇశ్రాయేలీయులను నడిపించడంలో ఆమె నాయకురాలుగా కనిపిస్తుంది. ఆమె ఎర్ర సముద్రం దాటిన తరువాత ఆ వయస్సులో ఆవిడ నాట్యము చేసి స్త్రీలను సంతోషపరిచి పురికొల్పిన తల్లిగా కనబడుతుంది. అంతేకాక మోషే అహరోనులకు ఎల్డర్లీ సిస్టర్ కనుక అక్కగా ఆమె వారిపైన ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంది అంటానికి సందేహం లేదు. కనుక మిరియాము యొక్క మరణం సహోదరులను కృంగజేసిందని భావించాలి. 2వ వచనం నుండి ఇక సమాజానికి నీరు లేకపోయినందున వారికి అలవాటైన రీతిలో మోషే అహరోనుల మీద సణుగుడు ప్రారంభం. విరోధంగా పోగైపోయారు. జనులు మోషే అహరోనులకు విరోధముగా పోగై మోషేతో వాదిస్తూ, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చచ్చిపోయేటట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమైన మమ్మును మీరు ఎలా తెచ్చారు? ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? అరణ్యంలో నీరుండదని మీకు తెలియదా? యెహోవా సమాజం మేము. చూడండి, వాళ్ళు మోషే అహరోనులతో వాగ్యుద్ధం చేస్తున్నారు. దే ఆర్ డిమాండింగ్ దేర్ రైట్. వారి యొక్క హక్కును వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము యెహోవా సమాజం, మమ్మల్ని చంపటానికి మీరు మమ్మల్ని తప్పుగా నడిపిస్తున్నారని వారి అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించింది. ఇశ్రాయేలీల జర్నీ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మనకు. ఒక అన్సర్టనిటీ మన లైఫ్లో ఉన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆ అన్సర్టనిటీ, అనిశ్చితను గూర్చిన బాధ, చింత లేనివారుగా ఉండాలి. మానవుడు రుజువులపై ఆధారపడి బ్రతుకుతాడు. మానవుడు పరిస్థితులు పాజిటివ్గా ఉన్నప్పుడే దేవుని వైపు చూచటానికి ఇష్టపడతాడు. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడే దేవుని పైన నీవు విశ్వాసం ఉంచాలి. నీ పరిస్థితులు నిన్ను డిక్టేట్ చేయకూడదు, డామినేట్ చేయకూడదు, డైవర్ట్ చేయకూడదు.
అలా నీవు స్థిరమైన మెచ్యూర్డ్ ఫెయిత్, విశ్వాసములో స్థిరత, పరిపక్వత కలిగిన వాడవుగా నీవు ఉండాలి. అయితే వారన్నారు, కాని చోటికి మమ్మను తీసుకొచ్చాం. మీరు తెచ్చారంటున్నారు. చూడండి, వాస్తవంగా వాళ్ళు తెచ్చారా? ఇజ్రాయేలీయుల అవిధేయతను బట్టి దేవుడే వారిని కోప్పడి వెనక్కి వెళ్ళమన్నాడా? వాళ్ళు మోషే అహరోనులనే టార్గెట్ చేస్తున్నారు. ఈ దేశంలో, ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అని అనేది. దే ఆర్ రైట్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దే ఆర్ రైట్ అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళు చెబుతోంది వాస్తవమే. ఇదేమిటి? దేవుని ప్రజలకు సరి అయినటువంటి ఆహారం లేకపోవటం ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దేవుని ప్రజలకి ఏమిటి ఇట్లాంటి కష్టాలు ఏమిటి అని అనిపిస్తుంది. సోదరుడా, సోదరి, ఇంపర్ఫెక్ట్ వరల్డ్లో ఉన్నాం మనం. దేవుడు భిన్న అనుభవాలు గుండా మనలను నడిపిస్తాడు. నేను నెహెమ్యా గ్రంథాన్ని చదువుతున్నాను. నెహెమ్యా తనకెదురవుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ని ఒక డివైన్ పర్పస్తో వచ్చినవిగా భావించి, వాటిని అనుకూలముగా భావించి తను సక్సెస్ఫుల్గా తన యొక్క మిషన్ను కంప్లీట్ చేశాడు. తీవ్ర వ్యతిరేకతలు సమాజంలో వస్తున్నప్పుడు దోస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అనే భావనకు రావాలి తప్ప హర్డిల్స్, ఆటంకాలు అనే భావనకు రాకూడదు. కానీ ఆనాటి ప్రజలు వచ్చారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడారు. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి వెళ్ళి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి మందసమున్న దిక్కుగా సాగిలపడ్డారు. యెహోవా మహిమ వారికి కనపడింది. యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు, నీవు నీ చేతి కర్రను తీసుకో, నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి నీ కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్లు ఇస్తుంది. అర్థమవుతుందా? సర్వ సమాజాన్ని పోగు చేయండి, వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడు, అది నీళ్లు ఇస్తుంది. దే గాట్ ద సొల్యూషన్. వాళ్ళకు పరిష్కార మార్గం దొరికింది. వాళ్ళు అలా చెయ్యాలి, కానీ వాళ్ళు అలా చేయలేదు. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని వెళ్ళాడు. తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి. దేవుని ప్రజలను ద్రోహులు అంటానికి ఈయనెవరు? గుర్తుపెట్టుకోండి, నువ్వెంత భక్తుడివైనా ప్రజలను తిట్టడానికి, దేవుని ఎదుట నిందించటానికి నీకు హక్కు లేదు. దేవుడు అట్లాంటి వారిని అంగీకరించడు. ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా? దేవుడు అనాలి, ఇప్పుడు మేము అంటున్నారు. దేవుడు రప్పిస్తాడు మీ కొరకు నీళ్లు అని చెప్పాలి, కానీ మేము మీ కొరకు నీళ్లు రప్పించాలా అని అడుగుతున్నారు. దేవుడు మాట్లాడమంటే మోషే ఆ బండను కొడుతున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కొట్టాడు. మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టుగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఏమిటండి? దేవుడు మాట్లాడమంటే బండ మీద కర్రతో కొడుతున్నాడు, 2 సార్లు కొడుతున్నాడు. దేవుని విస్మరించాడు, దేవుని మాటను విస్మరించాడు, దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు మోషే. మేము మీ కొరకు నీళ్లు రప్పించాలా? మేము అంటున్నాడు. తనను తన అన్నను తాను కంపేర్ చేసుకుంటున్నాడు. వారి ముందుట, వారి ఎదుట వారిద్దరిని బహిరంగపరుచుకుంటున్నాడు. మేమే మీకు ఈ నీళ్లు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా చెబుతున్నాడు. ఎంత భయంకర పాపం అది! దేవుని స్థానాన్ని తీసుకోవటం అనేది ఎంత భయంకరమైన పాపమో తెలుసునా?
మేము నీకు నీళ్లు ఇవ్వాలా అన్నాడు. దేవుడు మాట్లాడమంటే 2 మార్లు బండను కొట్టాడు. నిర్గమ 17లో ఒక పర్యాయం బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మాట్లాడితే చాలన్నాడు. బండ క్రీస్తే, బండ కొట్టబడుట సిలువ, మరొక పర్యాయం మాట్లాడుట ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క సిలువ ఒక్కసారి చాలు. అది ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు సమర్పించే బలి వంటిది కాదది. అది శాశ్వతమైనటువంటి బలి. సిలువపై యేసు చేసింది శాశ్వత బలి. ఆయన ఒక్కమారు కొట్టబడ్డాడు, ఇక పలుమార్లు కొట్టబడనక్కరలేదు. ఆయనతో మాట్లాడితే చాలు నీరివ్వగలడు. కనుక బండను కొట్టడం సిలువకు సాదృశ్యమైతే, బండతో మాట్లాడమని దేవుడు చెప్పినది ప్రార్థనకు సాదృశ్యం. క్రీస్తు నందు ప్రార్థన చేయటానికి సాదృశ్యం. క్రీస్తు ద్వారా ప్రార్థించమని దేవుడు సూచిస్తే వాళ్ళు మరలా కొడతామన్నారు, మరలా సిలువ వేస్తున్నట్లు. అందుకే దేవుడు వారికి నా నామాన్ని సన్మానించలేదు మీరు, కాబట్టి మీరు కనానులో ప్రవేశింపరని వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. మీకు విషయం తెలుసా? ఆ రోజున ఆ సందర్భంలో అహరోను ప్రవేశింపలేకపోయాడు, మోషే ప్రవేశించలేకపోయాడు. అది శాశ్వతంగా కాదు, ఇట్ వాజ్ పోస్ట్ పోన్డ్. 2వ రాకడలో ప్రభువారు భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ రిజరెక్ట్ అవుతారు. అప్పుడు మోషే యేసుతో కూడా కనాను భూభాగంలోనికి వెళతాడు. 1000 ఏళ్ళు ఆయనతో పాటుగా ఇదే భూమి మీద ఉండబోతున్నాడు. కాబట్టి ఆ అరణ్య యాత్రలో కనానుకు వెళ్లకుండా మోషేను నిరోధించాడు. ఇట్ ఈజ్ ఏ టెంపరరీ, తాత్కాలికమైనటువంటి పనిష్మెంట్ అది. కనుక దేవుని వాక్యం చెబుతున్నది మాట ఏమిటంటే, మోషే అహరోనులు ఆ విధముగా చేయగా దేవుడు అద్భుతముగా వారికి నీరిచ్చాడు. అప్పుడు యెహోవా మోషేతో అహరోనుతో అన్నారు, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోకపోయారు గనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాడు. అవి మెరీబా జలాలు అనబడ్డాయి. ఏలయనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. దేవునితో కలిగిన వివాదాన్ని ఆ మెరీబా జలాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ నీటి చేత వారు దప్పిక తీర్చుకొనబడ్డారని వాక్యం చెబుతోంది. చూడండి, దేవుని సేవకులకు మరింత కఠినమైన తీర్పు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు సామాన్య ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు ఉపేక్షించి ఓర్చుకున్నాడు. కానీ అహరోను మోషేలు పాపం చేస్తే వెంటనే స్పందించి పనిష్మెంట్ ఇస్తున్నాడు. అలాగే మిరియాము అహరోనులు మోషేకు వ్యతిరేకంగా పాపం చేసి మాట్లాడుతుంటే వెంటనే జోక్యం చేసుకున్నాడు. సేవకునికి కఠినమైన తీర్పు. ఎందుకంటే సేవకునికి వాక్యం తెలుసు. తెలిసి తప్పు చేసిన వారికి మరిన్ని ఎక్కువ దెబ్బలు తగులును అని లూకాసు వార్తలో ప్రభువు చెప్పిన మాట మీకు గుర్తుంది కదా? అవును, బోధకులకు కఠినమైన తీర్పు ఉంది, మీలో అనేకులు బోధకులు కాకుండండి అని చెప్పబడిన వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్మానించటంలో మనం వైఫల్యం చెందినట్లయితే మన జీవితాల్లో మనం నష్టపోతాము. అహరోను ఇదే అధ్యాయంలో అతని మరణాన్ని గురించి హూరు కొండ మీద రాయబడింది. ఇక తదుపరి 14వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు 21వ వచనం వరకు, కాదేశు నుండి ఏదోము రాజు దగ్గరకు మోషే దూతలను పంపాడు. నీ సహోదరుడు ఇజ్రాయేలు అడుగునది ఏమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసింది. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు, మేము చాలా దినాలు ఐగుప్తులో నివసించాం. ఐగుప్తీయులు మమ్మల్ని మా పితరులను శ్రమ పెట్టారు. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించాడు. దూతను పంపి అన్న చోట దూత మోషే కాదు, యేసయ్య, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, యెహోవా యొక్క దూతగా ప్రత్యక్షతలు పాత నిబంధనలో అన్నీ ప్రభువైన యేసుక్రీస్తువే. కనుక దూతను పంపాడు, ఐగుప్తుని రప్పించాడు. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాం.
మేము మీ దేశాన్ని దాటిపోనియమని సెలవేయమని అడుగుతున్నాడు. పొలములలో పడి అయినను ద్రాక్ష తోటలో పడి అయినా వెళ్ళం, మీ బావులలోని నీరు తాగం, రాజమార్గాల్లోనే నడిచెళ్తాం, నీ పొలిమేర దాటే వరకు కుడి ఎడమలకు తిరగం, మేము వెళ్ళిపోతాము, దాటిపోతాము. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ రూట్ ఫర్ అస్, హెల్ప్ చేయమని అడిగాడు. చూడండి, యాకోబు ఏశావుల సంతానం మాట్లాడుకుంటున్నారు. మనకు ఆదికాండంలో యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు. ఇస్సాకు కుమారులు, కవలలుగా పుట్టినటువంటి వీరు. ఫ్రమ్ ద బిగినింగ్ వారి మధ్యన టర్మ్స్ లేవు, తగువులు పడతానే ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు చనిపోయి చాలా కాలం అయింది. వాళ్ళ సంతానం వాళ్ళు కూడా సహోదరులే కదా, చిన్నైనా పెదనైనా పిల్లల సంతతి అన్నమాట ఇదంతా. వాళ్ళల్లో వాళ్ళు సఖ్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యతకు ఏదో ముందుకు రాలేదు. స్నేహహస్తం చాచమని యాకోబు సంతతి ఇశ్రాయేలీయులు అడిగారు, ఒప్పుకోలేదు. ఏశావు సంతతి ఎదోమీయులు ఒప్పుకోలేదు. సహోదరుని ప్రేమ లేనివాడుగా ఏదోము కనబడుతున్నాడు. సహోదర ప్రేమను ఇశ్రాయేలీయులు కనపరిచారు. బలమైన సైన్యం కలిగుండి కూడా ఎదోమీయుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని నశింపచేసి వాళ్ళ పట్టణం మీద నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ యెహోవా సెలవిచ్చినట్లుగా వారు సహోదర ప్రేమను కనపరిచి మార్గము ప్రక్కగుండా వెళ్ళిపోయారు తప్ప ఆ పట్టణాన్ని వాడుకోలేకపోయారు. వాడుకోగల శక్తి ఉంది, జయించే శక్తి ఉంది, కానీ సహోదరుని ద్వేషించకూడదనే భావనతో సహోదరుడు అడ్డం తిరిగాడు కనుక సహోదరునికి బాధ కలగకుండానట్లు ప్రక్క మార్గాన్ని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సహోదరుని యొక్క సంతానం మీద ఏ విధమైనటువంటి తగువు పడకుండా వెళ్ళిపోయారు. ఇందులో మనం సహోదర ప్రేమ నేర్చుకోవాలి. మన అవసరానికి అందరూ స్పందించాల్సిన అవసరం లేదు. దగ్గర వారు స్పందిస్తారనే ఆకాంక్ష మనకు ఉండటం సహజమే. వాళ్ళు స్పందించాలనే రూల్ లేదు. స్పందించకపోయినప్పుడు నువ్వు దేవునిపై ఆధారపడు తప్ప వాళ్ళ మీద సణుగుపడి వాళ్ళతో పోట్లాడద్దు. ఎదోమీయులు అన్నదమ్ములే, వెళ్ళనీయము అని చెబితే ఇశ్రాయేలీయులు ప్రక్క నుండి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఐక్యత కలిగి ఉండాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఇండిఫరెన్సెస్, ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలను కలిగి ఉన్నప్పటికీ కూడా ఐక్యత కాపాడుకున్నటలో, సమాధానం కాపాడుకున్నటలో దేవుని పిల్లలు ముందుకెళ్తూనే ఉండాలి, మాదిరిగా ఉంటూనే ఉండాలి. ఇది చాలా కష్టమైనటువంటి అభ్యాసమే. అయినప్పటికీ క్రైస్తవునికి ఇది విధి, తప్పదు. 22వ వచనం నుండి 29వ వచనం వరకు. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కాదేశు నుండి సాగిపోయి హోరు కొండకు వచ్చారు. యెహోవా ఏదోము పొలిమేరల యొద్ద ఉన్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చారు. అహరోను తన పితరులతో చేర్చబడును. అహరోను మరణం అహరోనుకు ముందస్తుగా ప్రకటించబడింది. మోషే మరణం మోషేకు ముందస్తుగా తెలుపబడింది. ఒకవేళ నీ మరణం నీకు ముందస్తుగా తెలుపబడితే విల్ యూ అగ్రీ టు యాక్సెప్ట్ గాడ్స్ వాయిస్ ఆర్ గాడ్స్ విల్? దేవుని శబ్దమును, దేవుని స్వరమునకు లోపడుటకు నీవు ఇష్టపడతావా? వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడ్డారు. భూమి మీద నుండి మీరు వెళ్ళిపోతున్నారు అని అంటే హిజ్కియా చేసినట్లుగా ఏడ్చి ప్రార్థన చేసేస్తారు వాళ్ళ. లార్డ్ థ్యాంక్ యూ, టేక్ మీ అవే ఫ్రమ్ దిస్ ఎర్త్ అని చెప్పగలిగిన వాడు మెచ్యూర్డ్ బిలీవర్. యెహోవా చెప్పారు కదా, అహరోను ఈ హోరు కొండ మీద చనిపోతాడు, పితరుల దగ్గరికి చేర్చబడతాడు, చనిపోతాడని. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనక తిరుగుబాటు చేశారు గనుక ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించుట. నీవు అహరోను అతని కుమారుడిని ఎలియాజరును తీసుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడిని ఎలియాజరుకు తొలగించు. అహరోను తన పితరుల యొద్దకు చేర్చబడి అక్కడ చనిపోతాడు. అహరోను మరణం అహరోనుకు ముందే చెప్పబడింది.
అహరోను మరణం అహరోను కుమారుడైన ఎలియాజరుకు ముందే చెప్పబడింది. అహరోను యొక్క మరణం సమాజానికి ముందే తెలుపబడింది. ఇటువంటి పరిస్థితిని మనం ఎలా డైజెస్ట్ చేసుకుంటాం? ఫిజికల్ డెత్ అంటే ఏదో పెద్ద భయంకరమైనటువంటిదిగా అన్యులు భావిస్తారు, క్రైస్తవుడు భావించకూడదు. జన్మదినము కంటే మరణదినం మేలని దేవుని వాక్యం చెబుతాను. అవును, క్రైస్తవునికి మరణము లాభకరమైనదని వాక్యం చెబుతాను. ఇట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఫర్ ఏ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి నిద్ర, విశ్రాంతి అనే భౌతిక మరణం ఎంతైనా లాభకరమే కదా. దేవుని మాట ఎప్పుడైతే వారికి తెలిసినదో దాని ప్రకారం వారు చేయటానికి సిద్ధం అయిపోయారు. అహరోను వస్త్రాలు తీసి ఎలియాజరుకు తొడిగించు. అహరోను అక్కడ చేర్చబడి చనిపోతాడు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు. సర్వ సమాజము చూచుచూ ఉండగా, దట్ వాజ్ ద లాస్ట్ సైట్. సర్వ సమాజము చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు 40 సంవత్సరాలు తమతో నడిచినటువంటి అహరోను, అతడు హోరు పర్వతం మీదకి వెళుతున్నాడు, అక్కడ చనిపోబోతున్నాడు. ఫిజికల్ డెత్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ ఏ బిలీవర్. దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాడు అక్కడ నుండి. కనుక అతనిని వారు సర్వ సమాజము చూస్తూ ఉండగానే ఆ పర్వతం మీదకి మోషే తీసుకెళ్ళాడు. అహరోను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఖచ్చితంగా ఉండాలి. ప్రధాన యాజకుడు ఖచ్చితంగా ప్రజలకు ఉండి తీరాలి. అందుకే దేవుడైన యెహోవా అహరోను యొక్క వస్త్రాలు ఒక్కొక్కటి అతడు విప్పుతుండగా ఎలియాజరు అను అహరోను కుమారునికి వాటిని తొడుగుతున్నాడు. అహరోను అనంతరం ఎలియాజరు అహరోను యొక్క స్థానంలోనికి, అనగా ప్రధాన యాజకత్వంలోనికి వస్తాడు. కనుక ఎలియాజరుకి ఆ వస్త్రాలు తొడిగినప్పుడు ఆఖరి గార్మెంట్ అతని నుండి తీసి ఎలియాజరుకు తొడిగిన క్షణాన అక్కడనే అహరోను కూలబడి చనిపోయాడు. తర్వాత మోషే, ఎలియాజరు కొండ దిగి వచ్చారు. అహరోను చనిపోయాడని సర్వ సమాజం గ్రహించారు. ఇశ్రాయేలీయుల కుటుంబాలందరూ కలిసి 30 దినాలు అహరోను కొరకు దుఃఖాన్ని సలిపారు. చూడండి, అహరోను యొక్క మరణం దేవుడు ముందుగా తెలియచేసిన మోషే కానీ, అహరోను కానీ, ఎలియాజరు కానీ, ఇశ్రాయేలీయులు కానీ కిమ్మనలేదు. అంటే దే డిడ్ంట్ సే ఎనీథింగ్ నెగిటివ్, ఏం మాట్లాడలేదు. సార్వభౌమిక దైవాధికారానికి లొంగుట వారు నేర్చుకున్న క్రమశిక్షణ. మనం అలా ఉండగలమా? మనం అలా బ్రతకగలమా? మనం అలా జీవించగలమా? దైవ సార్వభౌమిక అధికారానికి అప్పగించుకొని ఏ క్షణాన నా జీవితంలో ఏది నీవు అనుమతించినా దానిని స్వాగతిస్తాను ప్రభు అని చెప్పగలుగుతామా? వారి యొద్ద నుండి మనం ఇది నేర్చుకోవాలి. వారి యొద్ద నుండి ఈ పాఠాన్ని, పరిపూర్ణమైనటువంటి దైవ చిత్తానికి పరిపూర్ణముగా లోబడుట నిజమైన దీవెనని, అంతేకాదు భూమి మీద నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోవటం గొప్ప భాగ్యం అనే భావనతో ఆనాడు ఇజ్రాయేలు వారు ఉన్నట్లు మనం కూడా అంతకంటే గొప్ప భావనతో మనం ఉండాలి. 20వ అధ్యాయము 29వ వచనంలో అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. దుఃఖము సలిపేటువంటి కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతాయి. సంతాప దినాలు అంటారు చూసారు, అవి అయితే అవి ఒకప్పుడు 30 దినాలు ఉండే, ఇప్పుడు 3 దినాలకు వచ్చాయన్నమాట. కొన్ని సందర్భాల్లో 2 దినాలే, కొన్ని సందర్భాల్లో అసలు ఉండటం లేదు కూడా. సంతాప దినాలు, దుఃఖ దినాలు ఎందుకు అంటే వారిని జ్ఞాపకం చేసుకుని విలపించటానికి, వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని విలపించటానికి ఆ దినాలను ఏర్పాటు చేసేవారు. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క అధ్యాయాన్ని 20వ అధ్యాయాన్ని మనం ఇక్కడ ముగించుకుంటాం.